స్థిరం లేని గొర్రె ఎక్కడైనా తిరుగుతూనే ఉంటాయి. దానివలన నష్టపోవడం జరుగుతుందిగా. దేవుడు మొదట నీ జీవితంలో నీకొక స్థలాన్ని నిర్ణయించి అందులో నిన్ను స్థిరపరుస్తాడు. సంఘం కావచ్చు, కుటుంబం కావచ్చు, సహవాసం కావచ్చు, పవిత్రత కావచ్చు, స్థిరపరిచాక కాపుదల ఉంటుంది. కనుక దుష్టత్వాన్ని అంటే దుష్ట మృగాల నుండి చెడు సాంగత్యానికి విడిపించబడాలి అంటే ఆయన కాపుదల చేయాలి అనుకుంటే నిన్ను స్థిరపరచాలి. ఈ మాట విన్నాకైనా నీకు నీ కుటుంబానికి భద్రత ఉందా? స్థిరం ఉందా? వాక్యం చేత స్థిరపడి సంఘంలో స్థిరపడ్డావా? కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తిలాగా స్థిరపడ్డావా? ఒక్క క్షణం పవిత్రతో స్థిరపడు, అద్భుతం జరుగుతుంది. పరిశుద్ధులను ప్రేమమిడిన ప్రభు వందనాలయ్యా. బిడ్డలను దీవించండి, స్థిరపరచండి, కృపలో భద్రపరచండి, కుటుంబ సభ్యుల రక్షణ కలుగ చేయండి. కాపుదల ఉండాలి. ఏ దుష్టత్వం వాళ్ళు ఏలకూడదయ్యా. బిడ్డ పాపతో వర్ధిల్లాలి, ఆరోగ్య ఐశ్వర్యంతో నిలవాలి. ప్రార్థన